రే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చట్టం ముందు ప్రతి పౌరుడు కూడా సమానుడే. ఒక వ్యక్తి నేరం చేసినా చేయకపోయినా అతని ప్రాథమిక హక్కులను ఎవరు కూడా హరించేటువంటి అధికారం లేనేలేదు. అరెస్ట్ అనేది ఒక శిక్ష కాదు, అది కేవలం చట్టపరమైన ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. అయితే చాలా సందర్భాల్లో ప్రజలకు తమ యొక్క హక్కుల గురించి అవగాహన లేకపోవడం వల్ల అన్యాయానికి గురయ్యే పరిస్థితులు చాలా ఏర్పడుతున్నాయి. అందుకే భారత సుప్రీంకోర్టు అరెస్టు సమయంలో పౌరుల హక్కులను రక్షించడానికి కొన్ని స్పెషల్ గా మార్గదర్శకాలను కూడా జారీ చేస్తుంది. ఈ నియమాలు కేవలం చట్ట పుస్తకాల్లో ఉండటానికి మాత్రమే కాదు, ప్రతి పౌరుడి యొక్క గౌరవం, స్వేచ్ఛ, భద్రతను కూడా కాపాడటానికి ఇవన్నీ కూడా రూపొందించబడ్డాయి. అయితే మన హక్కులను తెలుసుకోవడం మన బాధ్యత, అది వాటిని గౌరవించడం అధికారుల బాధ్యత. అయితే ఇప్పుడు పోలీస్ అరెస్ట్ సమయంలో ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన ఆ ముఖ్యమైనటువంటి హక్కులు, అట్లాగే సుప్రీంకోర్టు సూచించినటువంటి మార్గదర్శకాలను మనం తెలుసుకుందాం. అయితే ఈ సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను ఎందుకు సూచించింది అంటే, లాకప్ డెత్లు ఉంటాయి, అక్రమంగా నిర్బంధించడం ఉంటుంది, టార్చర్ చేయడం ఉంటుంది, వీటన్నిటిని కూడా అరికట్టడాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పెషల్ గా కొన్ని మార్గదర్శకాలను చేస్తుంది. సో అవి ఇప్పుడు కొన్ని నియమాల్ని మనం చూద్దాం. అందులో 11 నియమాలు ఉంటాయి, ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ఇవి చాలా మందికి తెలియవు, తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పోలీసు నేరుగా పర్సన్ దగ్గరకు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్లడానికి ఉండదు. ఆ పోలీస్ కి సంబంధించినటువంటి బ్యాడ్జ్ లేకుంటే గుర్తు ఖచ్చితంగా అవి ధరించుకొని పోలీసులు అరెస్ట్ చేయడానికి పలానా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి తప్పిస్తే నేరుగా వెళ్ళి ఏదో రౌడీలాగా వెళ్ళి యువర్ అండర్ అరెస్ట్ అని కాలర్ పట్టుకొని గుంజుకొని వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇదైతే ఫస్ట్ నియమం. సెకండ్ ఏంటి అని అంటే, అరెస్ట్ చేసే టైంలో పోలీసులు ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళ దగ్గర ఆన్ స్పాట్ గా ఒక మెమో అనేది వాళ్ళు రెడీ చేయాలి. ఎక్కడ అరెస్ట్ చేస్తున్నాం, ఏ టైంకి అరెస్ట్ చేస్తున్నాం, ఎవరిని అరెస్ట్ చేస్తున్నాం, ఏ ఊర్లో అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటి ఒక మెమో వాళ్ళు ఆన్ స్పాట్ గా రెడీ చేయాలి. ఆ మెమో మీద పోలీస్ అధికారి సిగ్నేచర్ ఉండాలి, అండ్ అట్లాగే ఎవరైతే బందీ ఉంటారో వారి సిగ్నేచర్ కూడా ఉండాలి. అంతేకాకుండా ఆ బందీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క సిగ్నేచర్ కూడా ఆ మెమో మీద ఉండాలి. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీది కూడా లేకపోతే చుట్టుపక్కల రెస్పెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సిగ్నేచర్ కూడా ఉండాలి. అంతేగాని సింపుల్ గా ఎవరో అనామకుని సిగ్నేచర్ పెట్టేసి మేము తీసేసుకున్నాం అని చెప్పడానికి వీలు ఉండదు. ఇది సెకండ్ నియమం. థర్డ్ నియమం చూసుకుంటే, ఒకవేళ ఆ మెమో మీద సైన్ ఫ్యామిలీ మెంబర్స్ గనక పెట్టుండకపోతే, ఇంకెవరితోనన్నా పెట్టించుకొని ఉండుంటే గనక వెంటనే పలానా పర్సన్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలి, పలానా పర్సన్ ని మేము తీసుకెళ్లిపోయామని చెప్పేసి. ఈ థర్డ్ నియమం. అండ్ ఫోర్త్ చూసుకుంటే, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ లొకాలిటీ కాకపోతే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్ లో వేరే ప్లేస్ లో గనక ఉండుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ 8 నుంచి 12 గంటల లోపల వాళ్ళకు టెలిగ్రామ్ అయితే చేసేయాలి ఖచ్చితంగా. ఇది ఏదో నియమం ఉంది. అండ్ ఇంకొకటి, తనని అరెస్ట్ చేసిన విషయం తన వారికి పోలీసులు ఖచ్చితంగా తెలియజేయాలి. ఆ విషయాన్ని కూడా పోలీసులు బందీకి చెప్పాలి. అంటే మనకి హక్కు ఉంది, మనం అరెస్ట్ అయిన విషయం మన ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియజేయాలి అనేటువంటి హక్కు మనకుంది అని చెప్పేసి పోలీసులు మనకే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది చదువుకొని వాళ్ళు నిరక్షరాస్యులు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు, కాబట్టి ఇది ఒకటి ఉంది అని చెప్పేసి పోలీసులు మనకే చెప్పాలి అనమాట. అండ్ ఇంకా సిక్స్త్ చూసుకుంటే కనుక, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక డైరీలో ఎవరైతే అరెస్ట్ చేస్తామో ఆ బందీ యొక్క పేరు పెట్టాలి. అరెస్ట్ ఎవరైతే చేసిరో ఆ పోలీస్ అధికారి నేమ్ కూడా ఆ డైరీలో రాయాలి. అండ్ ఎవరి కస్టడీలో ఉంచుతున్నారు అండ్ అది కూడా రాయాలి. ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్పారు అంటే, ఈ పలానా పర్సన్ ని మేము పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చాం అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కో ఫ్రెండ్స్ కో ఇన్ఫర్మేషన్ చెప్పుంటారు కదా, వాళ్ళ నేమ్స్ కూడా ఆ డైరీలో రాయాలి. ఇంకొకటి, వారిని ఎవరు ఇంటరాగేట్ చేస్తారు అని చెప్పేసినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ ఇంటరాగేషన్ లో ఉండేటువంటి సిబ్బంది పేర్లు అవన్నీ కూడా ఆ డైరీలో మంచిగా నోట్ చేసి పెట్టాలన్నమాట ఇన్ఫర్మేషన్. ఇది ఒక నియమం ఉంది. అండ్ అంతేకాకుండా సెవెంత్ ఏంటి అని అంటే, ఎవరైతే పర్సన్ ని అరెస్ట్ చేస్తారో ఆ పర్సన్ ఒంటి మీద గాయాలు ఉన్నాయా లేదా అనేటువంటి రివ్యూ కూడా మనం తీసుకోవాలి. ఆ ఇన్స్పెక్షన్ కూడా చేయాలి. ఆ గాయాలు ఏమైనా ఉంటే ముందే నోటు రాసి పెట్టేసేయాలన్నమాట. దాని తర్వాత బందీ ఇది పోలీసులు కొట్టారా లేకుంటే ఇంకొకరు చేశారా అని అనడానికి ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ కనుక ముందే తీసుకుంటే, ఒంటి మీద ఏమైనా గాయాలు ఉన్నాయా లేదా అనేటువంటిది ముందే ఇన్స్పెక్షన్ చేయాలి. అండ్ ఇంకొకటి, ఎవ్రీ 48 hours కి ఖచ్చితంగా డాక్టర్స్ తోని టెస్ట్ చేయించాలి. అంటే 24 hours కి మించి కోర్టు నుంచి ఆధారాలు లేకుండా తీసుకోవడానికి ఉండదు. కోర్టు యాక్సెప్టెన్స్ ఉంటేనే, కోర్టులో సబ్మిట్ చేస్తేనే, కోర్టు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తేనే 24 hours కంటే ఎక్కువ ఉండగలుగుతారు.
24 hours కు మించి కస్టడీలో కోర్టు నుంచి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంచకూడదు. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్, ఈ పైన ఎవరెవరు ఇంటరాగేట్ చేస్తున్నారు, ఏ సిబ్బంది ఉన్నారు, డైరీలో రిజిస్టర్ చేసిన నోటు అండ్ అరెస్ట్ చేసిన మెమోస్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి కదా, ఈ సాక్ష్యాలు, ఈ పత్రాలన్నీ కూడా మెజిస్ట్రేట్ కి ఇవన్నీ కూడా పంపాలన్నమాట. స్థానిక మెజిస్ట్రేట్ కి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ ఆన్ చేయాలి. అండ్ ఇంకొక నియమం, అరెస్ట్ చేసిన తర్వాత మన పక్కపొంటి మనల్ని ఇంటరాగేట్ చేసే సమయంలో లాయర్ ఉండాలా వద్దా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అది కూడా ఎవరైతే అరెస్ట్ అయి ఉంటారో ఆ పర్సన్ బందీకి ఉంటుందన్నమాట అనుకూలంగా. అంటే మా పక్కపొంటి మీరు ఇంటరాగేట్ చేసేటప్పుడు లాయర్ మాతోనే ఉండాలి అని వాళ్ళు కోరుకుంటే ఖచ్చితంగా లాయర్ ఉండొచ్చు. అదో నియమం ఉంది. ఇంకా లాస్ట్ 11th నియమం చూస్తే, అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు అధికారి 12 గంటల లోపలనే ఆ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ పోలీస్కి, ఆ స్టేట్ కంట్రోల్ రూమ్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయాలి. అది వెంటనే కూడా నోటీస్ బోర్డులో అందరికి కనిపించే విధంగా పెట్టాలన్నమాట. ఇది ఖచ్చితంగా జరిగిపోవాలి. ఇవన్నీ నియమాలు మనకున్నాయి. ఒకరు మనని ఈ అరెస్ట్ చేయాలి అంటే ఈజీగా అరెస్ట్ చేయలేము. ఈ నియమాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఊరికే పోలీసులు వచ్చేసి యువర్ అండర్ అరెస్ట్ అనగానే వాళ్ళ బ్యాడ్జీలు లేకుండా, సరైన గుర్తులు లేకుండా, వాళ్ళు పోలీసులు అవునా కాదో తెలియకుండా ఎవరన్నా వచ్చి అరెస్ట్ చేస్తానంటే అదంతా కుదరదు. ఇవన్నీ మనకు హక్కులు కల్పించారు. సో ఈ హక్కుల్ని ఖచ్చితంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి. పోలీసులు గనక మనతో కరెక్ట్ గా లేకపోతే వారిని తిరిగి క్వశ్చన్ కూడా వేయాలి. సో ఈ నియమాలన్నిటి గురించి కూడా తెలిసిన వాళ్ళకి పంపించాలి. వాళ్ళు తెలుసుకోవాలని కోరుకొని మీరు గనక అనుకుంటే ఈ వీడియో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.